మన ఇంటికాడికి అలికి పూసుకుంటే చాలు, ఇక ఎవళ్ళు ఏట్ల పోతే మనకెందుకు అన్నట్టే చేస్తుంటారు చాలా మంది. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త బారేస్తుంటారు. ఇంట్లో జమైన చెత్త మొత్తం తీసుకుపోయి రోడ్ల మీద పోస్తుంటారు. ఆ సొంటోళ్లను మార్చనీకనే నెలకో రోజు పెట్టుకుని ఊర్లు సాఫ్ చేసే కార్యం ముంగటేసుకుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. కుద్దు సీఎం సారే నెలకో ఊరు తిరుగుతుండు. ఇల్లు వాకిలి అన్ని నీట్గా పెట్టుకోవాలి, ఏడ పడితే ఆడ చెత్త బారేయొద్దు, ముసిరి చేయొద్దు, ఉన్న ఊరును చెత్త చేసుకోవద్దు అని చెప్పనికే ఈసారి కాకినాడ జిల్లా పెద్దాపురం పోయిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. వాడల పొంటి తిరిగి పెద్దాపురం పబ్లిక్ ను పాయిరంగ పలకరించిండు పెద్ద సారు. దూరం నిలబడి చూస్తున్న వాళ్ళను కూడా దగ్గరికి పిలుచుకొని మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. నీ ఇల్లే కాదు ఊరును కూడా నీట్గా పెట్టుకోవాలి అన్నట్టు చెప్పిండు. సీఎం సార్ అందరిని పిలిచి మరీ ఆపతి చాపతి అడిగి తెలుసుకునేటాలకు పబ్లిక్ మస్తు ఖుషి అయినరాట. అంతేకాదు అందరితోని కలిసి బ్యానర్ పట్టుకొని ర్యాలీ తీసిండు సారు. అటెనక మీటింగుల ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి. అన్నిటికి మించి అక్కచెల్లెన్లకు పిరి బస్సు పెట్టినాము, ఇక అవగారింటికి పోవాలనన్నా ఎటు పోవాలనన్నా రూపాయి ఖర్చు లేదు, రంది లేదా అన్నట్టు నవ్వుకుంటా ముచ్చట్లు చెప్పిండు. నిన్ననే మా ఆడబిడ్డలు ఉత్సాహం చూస్తున్నా. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ఏమమ్మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా? మీరు మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? ఇంకో దిక్కు జిల్లాల పొంటి లీడర్లంతా చీపుర్లు పట్టి వాడలన్నీ ఉడిచిండ్రు. ఊరంతా తిరిగి పబ్లిక్ కు నీట్గా పెట్టుకోవాలి, చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేయొద్దు అన్నట్టు ప్రచారం చేసిండ్రు. ఏమైనా సర్కారోళ్ళు చేస్తున్న పని మంచిదే, కానీ వాడల పొంటి చెత్త చెదారం వాడేయొద్దు, శుభ్రంగా పెట్టుకోవాలి అనేది ఎవల సోయి వాళ్ళకు ఉండాలి. అందరికీ ఆ సోయి రావాలి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.